హలో ఎవ్రీవన్, జగతి మ్యాథ్స్ గార్డెన్. ఐఎమ్ జగదీశ్వరి టీచర్. ఇప్పుడు మీకు ఒక అందమైన బ్లాక్ బోర్డ్ కనిపిస్తుంది కదా. ఈ బోర్డ్ని నేనే ఇది డిజైన్ చేయడం జరిగింది. అయితే ఈ బ్లాక్ బోర్డ్ పిల్లలకు చాలా చక్కగా యూజ్ అవుతుంది. ఈ బోర్డు పైన మొత్తము గణిత గుర్తులు, మ్యాథ్స్ సింబల్స్ అండ్ గణితం యొక్క పటాలు, ఇప్పుడు సమగణము, దీర్ఘగణము, చతుర్భుజాల రకాలు, చాలా అన్ని ఫిగర్స్ దీనిపైన డ్రాయింగ్ చేయబడినాయి. విద్యార్థులు సమయం ఉన్నప్పుడు వాళ్ళు ఇంటర్వెల్లో కానీ, లంచ్ అవర్లో కానీ, లీజర్ పీరియడ్లో ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు కానీ ఏం చేస్తారంటే ఆ సింబల్స్ ఏందో గుర్తుపట్టి దీని పేరు ఏంది చెప్పంటే చెప్తారు, సింబల్ పేరు చెప్తారు. తర్వాత అక్కడ క్యూబ్ కానీ, కోన్ కానీ, సిలిండర్ కానీ ఉన్నట్టు వీటి ఫార్ములాస్ నేమ్ చెప్పి ఇదేం ఫిగర్ అంటే కోను అని చెప్పిన తర్వాత దాని ఫార్ములా, ఏ ఫార్ములా, దాని ఫార్ములా ఏంటి, టోటల్ సర్ఫేస్ ఏరియా, ఇట్లా ఫార్ములాస్ బై హ్యాండ్ చేయడం, ఇట్లాంటివన్నీ ఖాళీ సమయాల్లో వచ్చి వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు అనమాట. అంటే పిల్లలకి ఆ బోర్డు మంచి అట్రాక్ట్ చేస్తుంది. ఈ బోర్డు పైన ఒక డ్రాయింగ్ చేసామనుకో, ఏదైనా ఒక వారంకి ఒకసారి ఒక డ్రాయింగ్ చేసి పెడతాము. అది 1 వీక్ వరకు ఉంటుంది. పిల్లలు కొంచెం అట్రాక్ట్ అయ్యి అది చూసుకుంటూ డ్రాయింగ్ చేయడం నేర్చుకుంటున్నారు. తర్వాత ఒక మ్యాథ్స్ పాట ఈ బోర్డు పైన రాసే వారం వరకు ఉంటుంది. పిల్లల సమయం ఉన్నప్పుడు దాన్ని రాసుకుంటారు, చూసుకుంటూ చదువుతారు. చదవడం వల్ల చదవడం కూడా వస్తుంది, పిల్లలకు మంచిగా పాటలు కూడా ప్రాక్టీస్ అవుతున్నాయి. ఇట్లా ఈ బోర్డు చాలా చక్కగా యూజ్ అవుతుంది. అలాగే ఇక్కడ ఒక ముగ్గులాగా గణిత గుర్తులు, గణితం సింబల్స్, తర్వాత ఫిగర్స్ తోటి, గణిత పటాలతో ఒక ముగ్గు వేయబడింది. తర్వాత ఇంకేంటంటే 10th క్లాస్ ఫార్ములాస్, సాంఖ్యక శాస్త్రంలో ఉన్న ఫార్ములాస్తో ఉన్న ముగ్గు, తర్వాత కాంపోజిట్ నెంబర్స్తో కూడిన బటర్ఫ్లై, ఇట్లాంటివి ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. పిల్లలు ఏం చేస్తారంటే ఒక డైస్ తీసుకొని ఆ ముగ్గు పైన డైస్ మీద వదిలేయాలి. డైస్ మీద ఇలా పడేస్తే అది ఏ సింబల్ మీద పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ కోన్ మీద పడ్డదనుకో, పడంగానే దాని పేరు ఏం పేరు అంటే కోన్ అని చెప్పి కోన్ యొక్క ఫార్ములాస్ ఏమున్నాయి చెప్పాలి. అట్లనే ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ పికాక్ ఉంది కదా, పికాక్లో ఏదైనా ఫార్ములా మీద డైస్ ఇట్లా వేయగానే డైస్ ఏ ఫార్ములా మీద పడితే ఇప్పుడు ఆ ఫార్ములా మోడ్ ఫార్ములానా, మీన్ ఫార్ములానా, తర్వాత మీడియన్ ఫార్ములానా, ఏ దాని మీద పడితే ఆ ఫార్ములా ఏ దానికి సంబంధించింది అనేది చెప్పాలన్నమాట. అట్లా పిల్లలు ఏం చేస్తారంటే ఎంజాయ్ చేసుకుంటూ ఆడుకుంటారు. ఈ వరండా చాలా పిల్లలకి అట్రాక్ట్ చేస్తుంది, మంచిగా ప్రాక్టీస్ చేయడం కోసం చాలా ఉపయోగపడుతున్నాయి ఈ డిజైన్స్. ఇవి ఓన్లీ రఫ్ ఫిగర్స్. థ్యాంక్ యూ.